సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసామా. ఈ ఫౌండేషన్ కోర్స్కి రైల్వేస్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, ఎస్పెషలీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 days నుంచి అడిషన్ సబ్ట్రాక్షన్ కంప్లీట్ చేసాము. సో ఈరోజు అడిషన్ సబ్ట్రాక్షన్ కంబైన్డ్ ఇస్తే, మిక్స్డ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అంతకంటే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక 4 కాన్సెప్ట్ చెప్తాను, నీట్గా వినండి. ఈ కాన్సెప్ట్ బేస్ పైన మనకి ప్లస్లు మైనస్లు, 2 మైనస్లో సేమ్ చేయాలా, 2 ప్లస్లో సేమ్ చేయాలా, ప్లస్ మైనస్లో సేమ్ చేయాలా అనే కాన్సెప్ట్ పైన ఇప్పుడు నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి కాన్సన్ట్రేషన్గా చూడండి. సో -9 -10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2 మైనస్ వాల్యూస్ వచ్చినాయి. 2 మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మైనస్ కామన్ తీసుకొని 9 + 10 = -19 అవుతుంది. సో అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏమి, 2 మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు మనము అడిషన్ చేసి మైనస్ సింబల్ అలాగే ఉంచుతాం. ఇదొక కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్. 2 మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు అడిషన్ చేస్తే ఆ వాల్యూస్ని అలాగే ఉంచేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూని తీసుకుంటాం, -9 + 10, -9 + 10. సో యాక్చువల్గా చూడండి, ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయా, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చాయి. సో 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము సబ్ట్రాక్షన్ చేసి బిగ్గెస్ట్ నంబర్ ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ కదా, 10 లోంచి 9 పోతే ఎంత, 1. ఇంకా పాయింట్ ఏం చెప్పాను నేను, బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏముంటుందో అదే మెన్షన్ చేస్తాం ఇక్కడ అని చెప్పాను. ఇది సెకండ్ కాన్సెప్ట్. అదే విధంగా ఇప్పుడు చూడండి, 9 - 10 ఇదే రివర్స్లో వచ్చింది అనుకోండి, ఇదే వాల్యూ రివర్స్లో వచ్చింది ఇప్పుడు, అంటే +9 - 10. ఇక్కడ ఏం చెప్పాను ఇందాకే, 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయమని చెప్పాను నేను, సబ్ట్రాక్షన్ చేసి బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ని మెన్షన్ చేయాలా అని చెప్పాను. ఓకేనా? సో చూడండి, సో సబ్ట్రాక్షనే కదా, +1. సో మైనస్ బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి -1. ఇది చాలా మందికి ఐడియా లేదు, యాక్చువల్గా చెప్పాలంటే చాలా మందికి తెలియదు. ఇది చేస్తే ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. 2 సేమ్ వాల్యూస్, దట్ మీన్స్ సేమ్ సైన్స్ వచ్చినప్పుడు అడిషన్ చేసి మైనస్ అలాగే ఉంచేస్తాం ఇక్కడ. సో చూడండి, 9 - 10, 9 + 9 + 10 + 9 ఎంత, 19. సో -19 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ బిగ్గెస్ట్ వాల్యూకి ఏముంటుందో డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు ఆ సింబల్ వేసుకుంటాం. ఎప్పుడు డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి కంపల్సరీ. డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్ చేసి బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సింబల్ ఉంటుందో ఆ సింబల్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు +9 + 10 ఇది అందరికీ తెలిసిందే, అడిషన్ చేసేస్తాం +19 అని. ఇవి సైన్స్, అంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు సైన్స్ ఎలా యూజ్ చేయాలో మెథడ్ అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి ఒకసారి. -27 + 16 అనుకుందాం. -29 + 16. నెక్స్ట్ -27 - 16. నెక్స్ట్ +27 - 16. నెక్స్ట్ +27 + 16. చూడండి, ఇన్ని డిఫరెంట్ సింబల్స్ వస్తాయన్నమాట. ఇవి ఫ్యాక్టరైజేషన్లో కూడా యూజ్ చేస్తాం మనం. సో ఈ కాన్సెప్ట్ ఫ్యాక్టరైజేషన్లో కూడా యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి. సో +27 + 16 ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఎంత, 27 + 16 13 ఎంత అవుతుంది, చూడండి 13 ఎంత అవుతుంది, 20 + 30, 20 + 10 ఎంత, 30, 6 + 7 ఎంత, 13, 30 + 13 ఎంత, 43. కంప్లీటా? ఇక్కడ చూడండి బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది, ఇక్కడ 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చాయి. 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నా, సబ్ట్రాక్షన్ చేయమన్నా. 27 లోంచి 16 పోతే ఎంత, 11. ఫస్ట్ 11 వేసుకోవాలా. దీంట్లో తర్వాత డిసైడ్ చేయాలా సైన్కి ఏముంది. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ బిఫోర్ సింబల్ ఏముంది, బిగ్గెస్ట్ నెంబర్ బిఫోర్ సింబల్ మైనస్ ఉంది.
నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ వచ్చాయి. ఇక్కడ సేమ్ సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నా, అడిషన్ చేసి ఆ సింబల్ అలాగే ఉంచమన్నా. సో -27 -16, -27 -16 ఎంత అవుతుంది, -43 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ కదా, బిగ్గెస్ట్ నెంబర్ బిఫోర్ సింబల్ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే, ఇది ఒక సైన్స్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఆ పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ పాజిటివ్ ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్దామా. ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారు ఏమనేది చూద్దాం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 612 - 512 +11 ఏమవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని 3 టైప్స్ లో చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది దీన్ని 3 టైప్స్ లో చేసుకోవచ్చు అనమాట. ఎలానో చూడండి ఒకసారి. సో +612 - 512 +11 దీన్ని 3 వేస్ లో చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. సైన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ డైరెక్ట్ కాదు, ఇవి రెండు దీన్ని అలాగే ఉంచేద్దాం. సో 61 నుంచి 512 పోతే 100 + 11 ఎంత, 111. లేదా అట్లా వద్దు సార్ నాకైతే ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ చూడండి, 612 అలాగే ఉంచేస్తాను ఈసారి. ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చాయా. 512 నుంచి 11 పోతే ఎంత, 501. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏముంది. సో 2 నుంచి 1 పోతే 1, 1 నుంచి 0 పోతే 1, 6 నుంచి 5 పోతే 1. ఇది ఒక మెథడ్. లేదా అట్లా చేయలేను నేను అంటే ఇంకోటి చెప్తా చూడండి. సో ఫస్ట్ ఇవి రెండు అడిషన్ చేస్తామంట. 612 + 11 - 512. మన ఇష్టం, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి సైన్స్ బాగా రావాలా, అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇందాక చెప్పా కదా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బాగా అండర్స్టాండ్ అయితే ఇలాంటివి ఎట్లయినా మనము చేంజెస్ చేసుకుని ఆన్సర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చూడండి 612 + 11 ఎంత, 623 623 నుంచి 512 పోతే ఎంత చూడండి. 3 - 2 1, 2 - 1 1, 5 6 - 1 1 వస్తుందా ఆన్సర్ ఎలా అయినా. ఓకేనా, ఇలాగా డిఫరెంట్ టైప్స్ మనము థింకింగ్ రావాల్సి వస్తుంది మనకి. సో ఇవి షార్ట్ ఫామ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. సో చూడండి, సో 6 ఏమవుతుంది, 111. ఇక్కడ కూడా అంతే చూడండి, 125 - 74 - 95. ఇక్కడ 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చాయి మనకి. ఇక్కడ ఈ రెండు చూసుకుంటే ఇక్కడ ప్లస్, ప్రతిసారి ప్లస్ అని ఎగ్జామినేషన్ లో ఇవ్వడం మనకి, మనమే థింకింగ్ చేసుకోవాలా. ప్లస్ వచ్చినప్పుడు వాల్యూ, మైనస్ వాల్యూస్ వస్తే మైనస్ వాల్యూ ఇస్తాడు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి 74 - 95, 70 + 90 ఎంత, 160. 160 పక్కన పెడేద్దాం. 4 + 5 169. సో 125 - 169, 125 - 169. సో చూడండి ఇక్కడ మళ్ళీ 169 నుంచి 125 పోతే ఇక్కడ ప్లస్సే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చేసినాయా. సో 9 నుంచి 5 పోతే 4, 6 నుంచి 2 పోతే 4. ఏం 44, -44. ఎందుకు -44, మైనస్ సింబల్ బిగ్గెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఆన్సర్ ఎంత, -44. రైట్. నెక్స్ట్ వన్ చూడు. నెక్స్ట్ సో 916 - 437 + 51. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. సో 916 - 437 ఎట్లయినా చేయి, అట్లానే చేయి, ఇష్టం ఎలానే చేయొచ్చు. సో 16 నుంచి 7 పోతే 9. నెక్స్ట్ 10 నుంచి 3 పోతే 7. నెక్స్ట్ 8 నుంచి 4 పోతే 4. ఏం 439, 479 + 479 + 51. ఎందుకు +4 అంటే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ బిఫోర్ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి 480 + 50 ఎంత, 480 + 50 530. సో ఆన్సర్ 530. రైట్. ఏం 530 + 530. నెక్స్ట్ చూడండి 189 - 9 + 91 - 96. ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఇట్లా పెట్టేద్దాం. దీనిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏది, 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చినాయి ఇక్కడ. ఇది ఎంత పార్ట్, దీన్ని ఏం టచ్ చేయలేదు ఇప్పుడు. 2 డిఫరెంట్ సింబల్స్, 91 - 96 ఎంత, -5. 180 నుంచి -5 పోతే ఎంత, 184. కంప్లీటా. ఏం 184 + 184. ఓకే, నెక్స్ట్ 729 - 121 + 48. సో -120 నుంచి 121 నుంచి ఏం చేద్దాం, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 11 నుంచి 8 పోతే 3. నెక్స్ట్ 11 నుంచి 4 పోతే 7. ఏం 7, 73 - 73. మళ్ళీ 729 అట్లే పెట్టేద్దాం, బయట ప్లస్ కదా ఇక్కడ. 729 నుంచి 73 పోతే ఎంత అవుతుంది, 6. నెక్స్ట్ 12 లో 7 పోతే 5. నెక్స్ట్ ఎంత అవుతుంది, 656. కంప్లీటా. నెక్స్ట్ 139 - 164 + 92. మీరు ఇవి రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు, ఇవి రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు, ఈ రెండైనా సింప్లిఫై చేసుకోవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. సో చూడండి 139 - 164 చేద్దామా. 164 నుంచి 139 పోతే ఎంత, 14 నుంచి 9 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది, 15 నుంచి 13 పోతే ఎంత, 25. ఏం 25, -25. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది. +92 అట్లే పెట్టేసిన పక్కన. సో 92 నుంచి 27 పోతే ఎంత, 92 నుంచి 25 పోతే, 12 నుంచి 5 పోతే 7, 8 నుంచి 2 పోతే 6. సో ఏం 6 + 67.
కంప్లీట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 617 -429 -82. ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఏం చేద్దామో చూద్దాం. ఇలాంటివి వచ్చినప్పుడు సో ఏమి ఇచ్చినాడు, 617 -429 -82. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేద్దామంటే 2 - 12ని అడిషన్ చేద్దాం. ఫైనల్గా ఆన్సర్ వస్తుంది మీకు. అడిషన్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసుకోవచ్చు. సో 9 + 2 ఎంత 11, 1 పక్కన పెడతాం. 2 + 8 ఎంత 10, 10 + 1 11, అలాగే 1 ఉంటుంది. 8 + 4 ఎంత, అంతే కదా, 411 కదా, 411 411 -617 -411 కదా. 2 డిఫరెంట్ సేమ్ సింబల్స్ కాబట్టి మైనస్ చేసిన, అంతే కదా. ఇప్పుడు చూడండి 420 + 80 ఎంత, 420 + 80 511. 420 + 80 500. 9 + 2 11, 500 + 11 511. సో ఇప్పుడు చూడు 617 7లో 611 నుంచి 511 పోతే ఎంత అవుతుంది. సో 6 నెక్స్ట్ 0 106, ఆన్సర్ 106. లేదు సార్ అట్లా చేయండి సార్ అంటే ఫస్ట్ ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయగలంటే 17 నుంచి 9 పోతే ఎంత, 17 నుంచి 9 పోతే 8, రైట్. 10 నుంచి 2 పోతే 8, ఇక్కడ 5 ఉండదు. 5 నుంచి 4 పోతే 188 -88. అట్లాగే ఉంచేసిన, ఇవి రెండు సింప్లిఫై చేసిన. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో. సో 8 నుంచి 6, నెక్స్ట్ 8 నుంచి 8 పోతే 106 వచ్చిందా. మీరు ఎట్లయినా చేయొచ్చు మా ఈ మెథడ్స్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 825 + 131 - 77, ఇది క్వశ్చన్. సో 131 - 77 చేద్దాం ఫస్ట్. 131 నుంచి 4, 12 నుంచి వస్తే 54 + 825, డైరెక్ట్గా వేసేయచ్చు. 9 నెక్స్ట్ 7 879, ఆన్సర్ 879. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. సో 906 - 436, 906 - 436 చూడండి. 6 నుంచి 6 పోతే 0, 10 నుంచి 3 పోతే 7, నెక్స్ట్ 8 నుంచి 4 పోతే 470. 470 + 76 ఎంత, 540 + 6 546, ఆన్సర్. కంప్లీట్ అయిపోయిందా. నెక్స్ట్ చూడండి 72 - 85 -7, 84 నుంచి 3, నెక్స్ట్ 13 -13 -13 + 436. ఇక్కడ డిఫరెన్స్ సింబల్స్ వచ్చినాయా. -13 + 436 ఎంత అవుతుంది చూడండి. సో ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, ఓవరాల్గా ఫైనల్గా ప్లస్సే వస్తుంది. ఎందుకు, బిగ్గెస్ట్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి. సో 6 నుంచి 3 పోతే 3, నెక్స్ట్ 3 నుంచి 1 పోతే 1. సో 413 ఆన్సర్. కంప్లీట్ అయిపోయిందా. ఇక్కడ కూడా చూడండి. సో +25 - 63 చూడండి ఎంత అవుతుందో, 8 -65 నుంచి 13 నుంచి 5 పోతే 8, నెక్స్ట్ 5 నుంచి 2 పోతే 38, 450 నుంచి 38 పోతే ఎంత, నెక్స్ట్ 10 నుంచి 8 పోతే 12, నెక్స్ట్ 4 నుంచి ఆన్సర్ 412, డైరెక్ట్గా వేస్తున్నాం 412. నెక్స్ట్ వన్ చూడండి 438 + 802 + 55. సో డైరెక్ట్గా చెప్తాను చూడండి. 600 + 800 1400 పక్కన పెడదాం. 1400 + 50 ఎంత అవుతుంది, 1400 + 50 1450, 1450 పక్కన పెట్టేద్దామా. కంప్లీటా. నెక్స్ట్ చూడండి 38 + 2 ఎంత, 40, 40 + 5 ఎంత, 45. ఓవరాల్గా చూస్తుంటే ఎంత, 1495, ఆన్సర్ ఎంత, 1495, దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 217 - 306 + 74. రెండు అడిషన్ చేయండి, మీ ఇష్టం ఎట్లయినా చేయొచ్చు. మా దీన్ని 74 7 + 4 అయినా చేయాలి, లేదా 306 నుంచి 217 అయినా చేయండి. 16 నుంచి 7 పోతే 9, నెక్స్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ 16 అంటే ఇక్కడ కూడా 9 ఉంటుంది. 9 నుంచి 1 పోతే ఎంత, 8, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 89, ఏం 89 -89, నెక్స్ట్ +74 -89 + 74 ఎంత వచ్చింది చూడండి. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు, మైనస్లో వస్తుంది. సో 5 15, ఏం 15 -15. లేదు సార్ నేను అట్లా చేయలేనంటే చూడండి 217 - 306 + 74, ఇవి రెండైనా సబ్స్టిట్యూట్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, ఏం కాదు. సో 6 నుంచి 4 పోతే 2, 6 నుంచి 4 పోతే 2, నెక్స్ట్ 10 నుంచి 7 పోతే 3, నెక్స్ట్ 232 217 అయిపోయిందా. 232 నుంచి 217 పోతే 12 నుంచి 5 పోతే 12 నుంచి 7 పోతే 5, నెక్స్ట్ 2 నుంచి 1 పోతే -15 వచ్చేసింది. అక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -15. కంప్లీటా. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ కంప్లీట్ చూద్దాం. నెక్స్ట్
సో 435 అలాగే చేసిన 2 ఇవ్వండి. 120 + 60 ఎంత? 120 + 60 180. నెక్స్ట్ 8 + 5 ఎంత? 13. 180 + 13 193. 193. సో నెక్స్ట్ 5 లోంచి 3 పోతే 2, 5 లోంచి 3 పోతే 2, 13 లోంచి 9 పోతే 4, నెక్స్ట్ 3 లోంచి 2 1 పోతే 2, 242. ఏం 242 + 242, రైట్. నెక్స్ట్ 76 - 142 + 93. సో 76 + 93 చేద్దామా? 70 + 90 ఎంత? 160. 160 + 6 166, 166 + 3 169. 169 లో నుంచి 142 తీసేద్దాం. 169 నుంచి 142 తీసేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. 9 లోంచి 2 పోతే 7, నెక్స్ట్ 6 లోంచి 4 పోతే 2, ఆన్సర్ 27, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 928 52 - 41. సో ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎంత అవుతుంది ఇక్కడ? 11. 2 లోంచి 1 పోతే 52 లోంచి 41 పోతే 11. సో 928 + 11 ఎంత అవుతుంది? 939. 939 ఆన్సర్ 939. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ 687 - 4 - 47 - 47 + 121 - 69. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పుడు 4 డిజిట్స్ 4 నంబర్స్ వచ్చాయి. 687 - 47 + 121 - 69. ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. ఇవి రెండు మైనస్ చేసుకోవచ్చు, ప్లస్ అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకోకుండా ఇవి రెండు మైనస్ చేసుకోవచ్చు. లేదా మైనస్ వాల్యూ అడిషన్ చేసి ఇవి రెండు అడిషన్ చేసి అట్లానే చేయొచ్చు. ఈడ కూడా చేస్తాను చూడండి ఒకసారి. 687 + 121 ఎంత అవుతుంది చూద్దాం. ఎంత అవుతుంది చూద్దాం. సో 8. సో 7 + 1 8. నెక్స్ట్ 8 + 2 10, పక్కన 1 పెట్టేద్దాం. నెక్స్ట్ 6 + 1 7, 7 + 8 8. ఇవి రెండు 808 ఏందా? ఏం 808 + 808. నెక్స్ట్ 47 - 69. -47 - 16, -40 - 60 ఎంత? -100. -100 7 + 9, -100 + 16 ఎంత అవుతుంది? -100 + 9 116. 100కి 16 వేస్తే 116 కంప్లీట్ అయిపోయింది కదా. సో 2, నెక్స్ట్ 9, 0 నుంచి 1 పోతే 9 కదా. 10 నుంచి 9 పోతే, నెక్స్ట్ 7 నుంచి 1 పోతే 692. ఇదొక ప్రాసెస్. లేదు సార్ అట్లా చేయను అంటే ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి, ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి. ఇంకో మెథడ్ చూడండి. 7 నుంచి 7 పోతే 6, 8 నుంచి 4 పోతే 4, నెక్స్ట్ 640 అలాగే ఉంటుంది. మళ్ళీ చూడండి. నెక్స్ట్ 11 నుంచి 9 పోతే 2, నెక్స్ట్ 11 నుంచి 6 పోతే 5. చూడండి 640 + 52 ఎంత? 692 వస్తుందా? మీరు ఎట్లయినా చేయొచ్చు, మా మీ ఇష్టం. కానీ మనకి సైన్స్ రావాల. ఏం సైన్స్? మళ్ళా పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, 2 మైనస్ వాల్యూస్ వస్తే ఏం చేయాలా, 2 ప్లస్ వాల్యూస్ వస్తే ఏం చేయాలా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఒక బూస్టప్ వస్తుంది అనమాట. మీరు మాకు ఇచ్చే ఏది ఏమైనా ఉంది అంటే అది మీ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి అట్లే. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం? ఎక్కడ వచ్చింది? 692 కదా ఇదంతా. 692 వాల్యూ ఇది. ఓకే. నెక్స్ట్ 147 - 820 - 82. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళా చూడండి. -147 - 820 - 82. ఇది కథ. చూద్దాం డైరెక్ట్గా. 147 అలాగే ఉంచేయండి. ఓవరాల్గా చూస్తుంటే దీన్ని అబ్జర్వ్ చేసేయాలి డైరెక్ట్గా మీరు. ఫైనల్ చూస్తుంటే 2 మైనస్ వాల్యూస్, బిగ్గెస్ట్ వాల్యూస్ వచ్చేసినాయి ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ కూడా మైనసే వస్తుందని థింకింగ్ వచ్చేసేయాలి మనకి. యాక్చువల్గా ఎలా అవుతుందో చూడండి. 820 - 882 రెండు అడిషన్ చేస్తామా, ఇంకా బిగ్ అవుతుంది కదా. ఇక్కడ 147 స్మాల్ అవుతుంది కదా, అంతే కదా. సో చూడండి 147 అలాగే ఉంచేసినాను నేను. సో 2, నెక్స్ట్ 10, నెక్స్ట్ 1 902 - 140 + 147 - 902. సో ఇక్కడ 12 నుంచి 7 పోతే 5, నెక్స్ట్ 9 నుంచి 4 పోతే 5, సారీ 9 ఉంటుంది. 9 నుంచి 4 పోతే 5, నెక్స్ట్ 8 నుంచి 1 పోతే 755. లేదు సార్ అట్లా చేయలేండి నేను అంటే ఇంకో మెథడ్ చూడండి. ఫస్ట్ ఇవి రెండు మైనస్ చేసుకున్నాం. 147 నుంచి 82 పోతే 5, 7 నుంచి 2 పోతే 5, 14 నుంచి 8 పోతే 65, -820. 10 నుంచి 5 పోతే 5, నెక్స్ట్ 11 నుంచి 6 పోతే 5, నెక్స్ట్ -755 వస్తుందా ఆన్సర్? -755. ఓకే. ఆన్సర్ -755. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అలాగే చూడండి. సో ఇక్కడే చూసేద్దాం.
-45 + 63 అన్నాడు. సో 63 నుంచి 45 పోతే ఏమవుతుంది చూద్దాం. 791 డిస్టర్బెన్స్ చేయలేదు నేనేమి. సో ఏమవుతుంది, 13 నుంచి 5 పోతే 8, నెక్స్ట్ 5 నుంచి 4 పోతే 18. సో ఓవరాల్గా చూసుకుంటే 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 7 + 1 809. 809. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 219 - 85 + 164. ఇక్కడ సేమ్ 219 నుంచి 85 అయినా తీయండి, లేదా 164 నుంచి 85 అయినా తీయండి. మీ ఇష్టం, మా ఎట్లయినా చేయొచ్చు, మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. సో 219 - 85 లేదా 164 నుంచి చూద్దాం. 14 నుంచి 5 పోతే 9, 15 నుంచి 8 పోతే ఎంత, 7. సో 219 + 79. 219 + 79 ఎంత చూద్దాం అది కూడా. సో 9 + 9 18, 7 + 1 8, 9. ఇక్కడ 1 ఉంది కదా, 9. నెక్స్ట్ ఎంత అవుతుంది, 298. నెక్స్ట్ వన్ చూడండి. 651 - 141 + 19. చూడండి ఫైనల్గా ఈడే చూద్దాం. 651 + 19 చూడండి. 650 అంటే 660, 670. 670 ఇవి రెండు 670, 19 యాడ్ చేస్తే -141. సో 9, నెక్స్ట్ 2, నెక్స్ట్ 529. ఆన్సర్ 529. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి. ఇవి అదే పనిగా మీకోసమే నేను జనరేట్ చేశాను. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ వినండి. ఇప్పుడు అన్ని స్మాల్ ప్రాబ్లమ్స్ నేను అదే పనిగా క్రియేట్ చేసి మీకు చెప్పాను, మెన్షన్ చేశాను ఇక్కడ. బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. సో -8, -9, -10 ఇవన్నీ మైనస్ వాల్యూస్ వచ్చేసినాయి. చూడండి, -8, -9, -7 +27 సో ఇవి రెండు ఇందాకే చెప్పినా కదా కాన్సెప్ట్. ఆల్ మైనస్ వచ్చినప్పుడు మైనస్ కామన్ తీసుకొని అడిషన్ చేసేసుకోవాలా అని. 8 + 9 ఎంత, 17. 17 + 7 ఎంత, 24. +27 అలాగే ఉంచేసిన. ఓకేనా? ఈ ప్రాబ్లంలోనే ఇంకా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఇంకా సైన్స్ అనేవి అర్థమైపోతాయి. సో -24 + 27 ఇందాకే చెప్పిన 2 డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా, సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 27 నుంచి 24 పోతే ఎంత, 3. రైట్? ఏం 3? బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి +3. అయిపోయిందా? ఆన్సర్ 3. లేదు సార్ నాకు అట్లా వద్దు, నాకు ఏది వద్దు అట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడే సేమ్ చూడండి, ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు. 27 నుంచి 10 పోతే ఇవి రెండు చూడండి. -8 - 9 ఎంత, -17. 27 నుంచి 17 పోతే 7 పోతే ఎంత, 20. 20 నుంచి 13 పోతే ఎంత, 20 నుంచి 17 పోతే ఎంత, 3. ఏం 3? +3. ఎట్లయినా చేయొచ్చు మా, మీ ఇష్టం. అయిపోయిందా? ఆన్సర్ ఏమి, +3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్. -16 + 13. -16 + 13 -2. ఇది వాడు ఇచ్చిండేది మనకి. 13 నుంచి 2 అనేది తీయండి, లేదా 16 నుంచి 13 అన్నది తీయండి, లేదా -16 -2 అనే చేయండి. 3 మెథడ్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ 13 అలాగే ఉంచేసిన, -16 -2 అలాగే పెట్టేసిన. ఇక్కడ 13 -16 -2 ఎంత, -18. సో -5 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి ఇక్కడ, లేకపోయినా మనం వేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అనేది ప్రతిసారి మెన్షన్ చేయండి ఎగ్జామినేషన్లో మనకి. +13 అని ఓన్లీ 13 ఇస్తాడు. సో ఏమవుతుంది, -5 అయిపోయిందా? లేదా సెకండ్ మెథడ్ చూడండి. ఇప్పుడు ఇవి రెండు సింప్లిఫై చేస్తా సెకండ్ మెథడ్లో. -16 + 13 -2. -16 + 13 ఎంత, -3. -3 -2 ఎంత, -5 వచ్చేసిందా? లేదా ఇవి రెండు సింపుల్ చేస్తా ఇప్పుడు. -16 + 13 -2 సో ఇప్పుడు చూడండి, -16 + 9, 13 నుంచి 2 పోతే ఎంత అవుతుంది, 13 కరెక్టేనా? 13 కరెక్టే అండి. 11 అవుతుందా? సారీ 11 ఇక్కడ. +13 -2 అంటే సో బిగ్గెస్ట్ నెంబర్ సింబల్ ఏముంది, ప్లస్ ఉంది, +11. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. -5 ఎట్లా, -5 బిగ్గెస్ట్ నెంబర్ సింబల్. ఓకే, మీకు అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఏమొచ్చింది ఆన్సర్ ఇది, -5. 85 -16 -23. -16 -23 ఇక్కడ చూడండి. -16 -23 రెండు అడిషన్ చేసినా మనకు వాల్యూ 85 కంటే దాటదు. అప్పుడే మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ పాజిటివ్ వాల్యూ హైయెస్ట్ ఉంది కాబట్టి పాజిటివ్ వచ్చేస్తుంది మనకి. ఇలా కూడా గెస్ చేయొచ్చు. సో -16
23 ఎంత అవుతుంది 85 మైనస్ 39. 85 నుంచి 39 పోతే చూద్దాం. 15 నుంచి 9 పోతే 6, 7 నుంచి 3 పోతే 4. ఏం 4 ప్లస్ 46. మైనస్ 16 ప్లస్ 17 అంటే ప్లస్ 1 మైనస్ 19. ఆన్సర్ మైనస్ 18. నెక్స్ట్ చూడండి ప్లస్ 18 మైనస్ ప్లస్ 18 ప్లస్ 29 మైనస్ 11. ఇవి రెండు చేయండి. 29 నుంచి 11 పోతే ఎంత 18. 18 ప్లస్ 18 ఎంత 36. కంప్లీట్ అయిపోయిందా? మైనస్ 27 మైనస్ 54 ప్లస్ 81. మైనస్ 27 ప్లస్ మైనస్ 54 ప్లస్ 81. సో ఒకసారి చూడండి మైనస్ 27 మైనస్ 54 ఎంత మైనస్ 81. మైనస్ 81 ప్లస్ 81 ఎంత 0. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ప్లస్ 16 మైనస్ 16 ప్లస్ 83. మైనస్ 16 ప్లస్ 83 మైనస్ 23. సో ఇక్కడ చూడండి 83 నుంచి 23 పోతే ఎంత 83 నుంచి 23 పోతే 16. నెక్స్ట్ మైనస్ 16. 16 నుంచి 16 పోతే ఎంత 16 నుంచి 16 పోతే ప్లస్ 4. 10 నుంచి 6 పోతే 4. 5 నుంచి 1 పోతే 4. ఏం 4 మైనస్ 44. సో ఈ మోడల్స్ అన్ని ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఆ వీడియోస్ చూసే వాళ్ళందరూ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట, మిస్ అవ్వద్దు. అదే విధంగా ఈ వీడియోస్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లాసెస్ వస్తాయి టుమారో నుంచి, కంటిన్యూషన్ అవుతుంది. అది కూడా ఈ క్లాసెస్ చూసిన తర్వాత ఆ క్లాసెస్ చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. సో అదే ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.